హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకో పేరు బయటకు వస్తుంది, రోజుకో డబ్బులు బయటకు వస్తున్నాయి. ఇటీవల 11 కోట్లు దొరికాయి. అవన్నీ కూడా కిసిరెడ్డికి సంబంధించిన బినామీ డబ్బులు అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ నాయుడుకి సంబంధించిన డబ్బులు ఏవైతే దొరుకుతూ వచ్చో ఆ వీడియో బయటకు పడుతుంది. అవి కూడా లిక్కర్ డబ్బులే అంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా 2022 దగ్గర నుంచి కూడా దాచిపెడుతూ వచ్చారు. వాటి వెనకాల దాదాపు చాలామంది వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, సపరేట్ ఏర్పాటు చేసి అక్కడ డబ్బులు పెట్టారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే టీడీపీ ఆరోపిస్తుంది ఒకటి, సిట్ ఆరోపిస్తుంది ఒకటి, మీడియా ప్రచారం చేసినటువంటి వార్తలు కూడా వేరే దారి మళ్లిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కోర్టు ఏదైతే చెప్తూ వచ్చిందో వాటన్నిటినీ కూడా తప్పుదో పెట్టేలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సిట్ అధికారులు కూడా వాటిని ఫాలో అవ్వట్లేదంటూ కూడా చెప్తున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి, తిరుమలకు సంబంధించి ఏఐని ఇన్వాల్వ్ చేస్తూ తిరుమలలో ఏఐకి సంబంధించిన దర్శనాలు కావచ్చు, లేదంటే ఆ డేటా అంతా కూడా ఏఐకి సంబంధించిన రూపకల్పన చేస్తామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద కూడా భిన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద అందరూ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక సంబంధించిన అంశం మీద టెక్నాలజీ అంటూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే లిక్కర్ కేసు వ్యవహారం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో సార్, ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఒకరోజేమో 11 కోట్లు అంటున్నారు, ఒకరోజేమో 3 కోట్లు అంటున్నారు, ఇంకో రోజు 350 కోట్లు అంటున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ నిజం ఏంటి అనేది ఇప్పటి వరకు బయటికి రావట్లేదు. ఏం చెప్తారు? అది నిజం ఏదైనా అంటే ఇందులో పడి సావమని నాకు అనవసరం. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న న్యాయస్థానంలో డెవలప్మెంట్స్ ఏంటంటే, మరి బాబు మీరు 11 కోట్లు 35 చెప్తే 3.5 కోట్లు ఏదైతే సీజ్ చేసి చచ్చారో ఆ నోట్ల నెంబర్లు రాసి మా మొహాన్ని తగలెట్టండి అని చెప్పారు. ఓకే, ఇలాగే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే అది దబ్బ జబ్బ మా దగ్గర లేవు సార్, సోమవారంకో మంగళవారంకో వీలైనప్పుడు తెచ్చిస్తామని నిన్న దాటేసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ రాజకేశిరెడ్డి అనుచరుడు ఇక్కడని తేగల కృష్ణారెడ్డి అల్లుళ్ళు ఇద్దరి మీద పడ్డారు హాస్పిటల్లో. రాజకేశిరెడ్డి భార్య డైరెక్టర్ అయిన పాపానికి ఇది నాకు తెలియకూడదు. ఏమైనా పాత తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పాత కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు బిజినెస్లు చేయొద్దని రూల్ ఉన్నాయి ఎవరికైనా? రాజ్యాంగంలో రాసింది ఎట్లా బాబు, మీరు ఏమైనా పార్టీలో ఏడిస్తే మీకు సంబంధించిన సత్సంబంధాలు ఆ పార్టీలో ఉంటే ఈ సత్సంబంధాలు బిజినెస్ పట్టినట్లు చేయకూడదని రూల్స్ ఉన్నాయా? అరే నాకు తెలియకూడదు. ఛార్జ్ షీట్లు ఫెయిల్ అయిన తర్వాత ఎంక్వైరీలు చేసి వీళ్ళు ఇడి దగ్గర 11 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 9 ఉన్నాయి, ఇడి దగ్గర 10 ఉన్నాయని ఏడు పడుతున్నారు. కొండంతవి ఎలకను బట్టి కథ విన్నాం, ఎలకను పట్టుకోవడానికి పొగడ్డం విన్నాం. ఎలక బయట తిరుగుతుంటే పొగలెట్టి ఏడు శాసిస్తారు మీరు. దానికి తోడు ఈ బుర్రతకు ససవ బ్యాచ్ రాసి దిక్కుమాల వార్తలు, వాళ్ళకి అర్థం లేదు, తెలివి తేట లేదు. అలాగే పచ్చళ్ళోడు ఏమో డైలీ సీరియల్ నడిపిస్తున్నారు కాబట్టి మేము కూడా నడిపించుకోవచ్చు అని చెప్పి ఈ ఏకంగా డిబేట్లని, న్యూస్ని కూడా డైలీ సీరియల్ నడిపిస్తున్నారు. వీళ్ళకి పట్టారు కొందేరికి 3 కాళ్ళు అన్నట్టు. వీళ్ళ దృష్టిలో లెక్కర్ స్కామ్ జరిగిపోయింది. అంచేత ఎవరు దొరుకుతాడో పేరెట్టిడో మీరు శివరెడ్డి దాలు కూడా వెంకటేశ్వర నాయుడు నాయుడు అన్న పాపానికి, రెడ్డి అన్న పాపానికి వీళ్ళిద్దరికి కుదురుతుందా కుదరదా కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని వీళ్ళు పెట్టగదలుకొని వెళ్తుంటారు. అసలు అర్థం ఉందో లేదో ఆ డబ్బులు ఏమైపోయి అని రాశాడు వార్త. మరి ఏటైపోయి ఆర్బీఐ దగ్గర ఉంటాయి, చెక్ చేసుకోవాలి. పాత 2000 నోట్లు ఉన్నాయి దాంట్లోనూ. మరి ఆ 2000 నోట్లు ఎప్పుడు రద్దు చేసిండు మా మోడీ గారు? ఎన్డీఏ కూటమిలో ఉన్న కదా షరతులు వాయించుకుంటాం. మీరు కనీసం అవగాహన ఉండదు, వెనక ముందు చూస్తారో చూడరో లేదు. మరి వార్త చదివేసాం కాబట్టి చచ్చిపోతారు అవతల వాళ్ళు, లేకపోతే బతికుంటారు. దీనికి క్రెడెన్షియల్స్ చేయటం అవతల మాట్లాడతారు, బుద్ధి జ్ఞానం కూడా పోయింది. అరే మేము 10 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బొమ్మడికి కొట్టేస్తాం సార్, ఏం పర్లేదు, ప్రజలకి అర్థమైపోద్ది. మేము చెప్పింది మామూలుగా చెప్తాం సార్. దానికి తోడు ముసలిళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతాం పిల్లి కెలక సెక్షన్ లాగా. ముసలిళ్ళు వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరు కదా, పెద్దవాళ్ళు అలకేట్ అయిపోయింది. వాళ్ళకి ఏడు చెప్పాలి అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోమనండి. సో ఇక్కడ మీరు 3.5 కోట్లు 35 కోట్లు పట్టుకున్నారు. ఇది ఫస్ట్ సీజ్ చేసిన డబ్బులా, లేకపోతే మొత్తం సీజ్ చేసిన డబ్బుల నుంచి పట్టుకున్నారా? ఓవరాల్గా వెళ్ళి 11 కోట్ల లెక్క తేలకుండా కోర్టులో చెప్పడం దానికి 35కి 18 వ్యాపారం 3.5 కోట్లనో లేకపోతే 35 కోట్లను. మరి వాళ్ళందరూ నిలబడిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. పక్కన ఫోటోల్లో ఉన్న మరి ఏంటది? ప్రస్తుతం ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈ లక్షకి వ్యాపారం ఎవరైనా పైతిరాతున్నాడు రాజకీయాల్లో? ముసలమ్మకి సొంత కనబడితే చెప్పండి సార్. ఆ మానవుడు కనబడి ఈ తెప్పలగల్లోనే ఏం లక్షలు చేసివే నెంబర్ 2 దందాలు. ఈ వ్యాపారాలు చేయడానికి వస్తుండ్రు. బిజినెస్ ఫర్టిలిటీ ప్రజాస్వామ్యాన్ని కిల్ చేస్తుంది, తెలుసుకోమనండి. డెఫినెట్గా ఎవరు ఈ రోజు వింటున్నాం కదని అనాలు చెప్తారా? ఎవడో ఇంట్లో బిజినెస్ కాకుండా సత్సంగులు నడుపుకోవడానికి వచ్చినాడు ఎవడో చెప్పండి. డెఫినెట్గా ఎవరు లేరు, ఏ పార్టీ అయినా అంతే ఉంది కదా. ఓ పక్క కొరికిపూడైన నెత్తినోరు కొట్టుకుని రాత్రి ఎత్తేస్తారు తెలంగాణకి లారీలు ఆ నిలబడి మాట్లాడుతున్నారు. దాని మీద ప్రక్షాళన లేదు, మన రాసి దమ్ము లేదు రాత్రులకి. వీళ్ళేమో లెక్కర్ స్కామ్ వీళ్ళు మొదలెట్టారు. ఈ షార్ షీట్లు చూసి కళ్ళు తిరిగి పడాలి మనం. ఇప్పుడు లా చదువుకున్నాడో లేకపోతే జర్నలిజం చదువుకున్నాడో ఆ పాటి ఫాలో అవుతాడు ఉండరా? ప్రజాశక్తి పేపర్ ఉన్నాడు కదా పాపం, చచ్చిపోతాడు ఆయన వాస్తవాలు రాయలేక. అవును, ప్రజాశక్తి విషయాలు ఇలా పనికార పథకం లేదు కదా, రాస్తుండే కదా ఆయన వార్తలు. చదవండి ఒకసారి అవి పేపర్లు అంటే. మిగిలిన ఎక్కడ ఉన్నాయి?
మీరు సాక్షిని ఎలాగో నమ్మొద్దని బాగా ప్రాపగండా చేస్తారు, నేను సాక్షి కూడా చదవమని చెప్పట్లేదు, ప్రజాశక్తి చదవండి. మరీ అన్యాయం అండి ఇది. ఎక్కడ ఫోన్ ఒకటి పట్టుకున్నారా బాబు, ఇంత చేశారు. ముందు రాజకేష్ రెడ్డి బినామీ గడి దగ్గర 11 కట్టుకున్నారు, అలా వెంకట నాయుడు గడి దగ్గర 35 కోట్లు దొరికాయి. ఇవన్నీ పట్టి అప్పుడు ఛార్జ్ షీట్ వేయండి. అరే ఎంక్వైరీకి పిలుస్తుంటారు, వీళ్ళకి భయం వచ్చింది అది ఇదని. అరే ఆడిక్కడెక్కడ లోకల్లో దుబాయ్ నుంచి ఆడొచ్చి ఈడు పారిపోతాడు అని ఈడు వార్త రాయడం. మరి దుబాయ్ నుంచి నేను వచ్చారు ఎంక్వైరీ కంటే, లేదు అరెస్ట్ చేశారట అని వార్త. అలా కొడాలని నోటీస్ ఇచ్చారు, ఏడపోతాడట, కలకట్ట వెళ్ళేట, కలకట్ట నుంచి శ్రీలంక అంటే ఎవడైనా కలకట్ట వెళ్ళి శ్రీలంక వెళ్తాడు. ఈ చెన్నై నుంచి స్పీడ్ బోట్ రామేశ్వరం ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తారు దగ్గరగా. శనీశ్వరం బ్యాచ్ కలిగి రామేశ్వరం శనీశ్వరం వదలని దిక్కుమాల రాతలు రాసుకుంటూ ఆ చిన్నపిల్లడిని అమాయకంగా మోసం చేసి వచ్చి మనకేం పర్లేదు సార్, మేము పనికార పథకంకి పనిచేస్తున్నాం అని చెప్పి మోసం చేస్తున్నారు తప్ప 40 సంవత్సరాల పైచీలకు లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ నేనైతే చూడలేదు. ఇంత చిన్న క్లూలెస్ సిచ్యువేషన్, లాజిక్ లేని సిచ్యువేషన్స్ ఇట్లా డ్రైవ్ చేస్తుందని తెలుగుదేశం నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి మిస్ అవుతుంటే ఇంకోటి యాడ్ అవుతుంది, దానికి అట్రిబ్యూట్ యాడ్ అయినట్టు. మిస్ అయిన దాని మీద డిబేట్ అవ్వకుండా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమవుతుంది, పరమాధ్యత్వం లేకుండా మీరు ఎంతగా వీళ్ళు ప్యాక్మేళ కడతారు చూడాలి, అక్కడ దాకా కడతారు. కట్టండి, ఏమవుతుంది లాస్ట్కి అంటే కింద పడుతుంది. కింద పడిన తర్వాత మీ పరిస్థితి ఆలోచించుకోండి. 11 కోట్లకు సంబంధించి ఏసీబీ కోర్టు వాటిని లెక్క పెట్టి వాటిని సపరేట్గా పెట్టినంటే డైరెక్ట్గా వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. రిసిప్ట్ అడిగితే అబ్బదబ్బ జబ్బా, ఏ డినామినేషన్ ఇచ్చారా బాబు అంటే అబ్బదబ్బ జబ్బా. ఏంది ఇది, రిసిప్ట్లు కూడా ఇవ్వట్లేదా? నేను కదా సార్, కోర్టు అడిగింది. కోర్టుకి అదే కోర్టుకి అడిగినప్పుడు ఇవ్వాలి కదా. కోర్టుకి ఇవ్వట్లేదు, నీకు నాకు ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ఈ తప్పేల ఛానల్ కలికి రాత్రి పులిహార కలిపినట్టు కలిపి రుబ్బి ఈ సంతకాయ పత్రిక నూరుతారు చూడండి, నూరు తాలింపు పెట్టి వేస్తారు మనకి. అదంతా మనం అవునట అవునా నిజమాని సంబరమాశ్చర్యాలతో మనం వార్తలు చూడాలి. మరి కోర్టు అడిగింది ఏ రాబాయ్, రాజకేష్ రెడ్డి గడి గురి వేసేస్తారు, దరిద్రోలు పొద్దు లెక్కర్ స్కామ్లో పట్టుకున్నారు కదా 11 కోట్లు. నచ్చిచ్చా ఏమో ఎఫిడవిట్ల మీద ఎఫిడవిట్లు వేస్తాను, దీనికి నాకు సంబంధం లేదు. దీనికి సంబంధం కోర్టు కూడా అయింది, తెలంగాణ దొరికింది, దీనికి ఎట్లా సంబంధం అని అది చేయమంది కదా కోర్టు. దాని మీద ఎంక్వైరీ చేయండి, ఆ సీరియల్ నెంబర్లన్నీ రికార్డ్ చేయండి, ఫోటోలు తీయండి అని చెప్పింది. అవన్నీ బయటకు వస్తాయి. గంగాలో పోషించారు అలా సినిమాలో అందరూ నీళ్ళు ఇటు పాలు తీసుకొస్తారంటే అందరూ వాటర్ వేసినట్టు సార్ అందరూ కలిపిస్తాం సార్, మా అమ్మాయి అయిపోయింది స్వార్థం. సో ఇప్పుడు కోర్టు అడిగినా కూడా అవన్నీ ఆ డబ్బులు. నేను అదే చెప్తున్నాను, నీ దగ్గర ఎవడి విషయం అంటే ఇల్లే విషయం ఇల్లే అయినప్పుడే ఇలాంటి అనవసరమైన చర్చనీయాంశాలు వస్తాయి మార్కెట్లో. దీన్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, బకెట్ బుర్ర తీసి నిలబెట్టారు. మీరు కాదు, ఇవాళ న్యాయస్థానం పరిధిలో ఉండి వాళ్ళు అడుగుతున్నారు. 42 కాకపోతే 45 పేర్లు వేయండి, మిథున్ రెడ్డి రోజుకి ఒక పిల్లలు తిప్పినట్టు తిప్పుతున్నారు. వీళ్ళు ఇవ్వాలా వద్దంటే ఇప్పుడే 11 కోట్లు దొరికాయి సార్, దాని మీద ఎంక్వైరీ చేయాలి. మిథున్ రెడ్డి వేలెట్టాడో కాలెట్టాడో, దీంట్లోంచి ఇలా తీసి ఇలా ఇచ్చాడో, ఎడం చేతి ఇచ్చాడో, అవాలా వచ్చిందో, ఇలాంటి కదలికలు విన్యాసాలు గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తుంటారు. కానీ లాయర్ గారు అడిగింది, జడ్జి గారు అడిగింది మాత్రం చచ్చిన చెప్పరు. మీకు టైంపాస్ కార్యక్రమంకి ఆ సీరియల్ చూడడం ముసిల్ అదే వెళ్ళని మన అందరికీ తెలుసు. కానీ చచ్చిన అది ఒప్పుకోడు, ఇది ఒప్పుకోదు. అలా 500 ఎపిసోడ్లు నడిపిస్తారు చూడండి, సేమ్ అదే సీరియల్ ఎపిసోడ్స్ అంటారు మీరు. సీరియల్ మొన్నటిదాకేమో 11 కోట్లు పెద్ద మనీ బయట దొరికినాయి, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి, సిబిఐ రావాలని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది కదా. దానికోసమేమో 11 కోట్లు బయట సార్. గత ప్రభుత్వంలో అవినీతికి ఈ ప్రభుత్వంలో అవినీతి అన్ని కలిపి దగ్గర 10,000 కోట్ల అవినీతి పైచిలుకుంది. ఏమనండి సిబిఐ ఎంక్వైరీ ప్రభుత్వాల మీద రెండింటి మీద చేస్తే తోలు తీసేస్తే సరిపోద్ది. జగన్ తప్పు చేస్తే జగన్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఇప్పుడు ఆ మాటకు వస్తే వీళ్ళు ఇంకా బెయిల్ మీద జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రభుత్వంలో చంద్రబాబు గారికి ఈ కేసులో ₹1,00,000 పూచికత్తు బెయిల్ ఉన్నాడు. వెళ్ళి తప్పేల ఛానల్లోకి తెలియదని చెప్పి, అవునా నాకు తెలియదే ఎంకరేజ్ చేయాలి, అయితే పర్లేదు తర్వాత ఆలోచించి చూసి మాట్లాడతానని తప్పించుకుంటే ధన్యుడి సమితి కాదు బాబు. లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. లిక్కర్ కేసులో ఆయన బయట ఆయనే చెప్పారు కదా, లిక్కర్ కేసులో బయట ఉన్నాడు అని చెప్పేసి. సో ఔటర్ రింగ్ రోడ్, లిక్కర్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ 4 కేసులు, ఫైబర్ నెట్ దాని మీద. ఇప్పుడు స్టిల్ ఇంకా కేసులు అయినాయి, అవన్నీ ఇంకా లీడ్ లో ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా మరి అదేమైతుంది, దాంట్లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది కదా. అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయినారు, ఐటీ ఈడీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మాత్రం ఐటీ ఈటీ ఎవరు లేరు. వీళ్ళు చెప్పిన దాని మట్టుకి పెట్టకదా నమ్మి ఐటీ వాళ్ళు వస్తారా, ఈడీ వాళ్ళు వస్తారు. ఈడీ ఇన్వాల్వ్ అయిపోతుంది, ఈడీ ఆపేస్తుంది. ఈడీ ఇన్వాల్వ్ అవ్వకుండా అదృష్ట శక్తులు ఆపుతున్నాయి అనేది కూడా ఒక చర్చ. లేదు అలా విజయసాయి రెడ్డిని రాజకేష్ రెడ్డిని ఇద్దరు 2 పిల్లకలు పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఇద్దరికి బయటకు తీసుకెళ్లి గుండె వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నువ్వు ఒరగడానికి ఎందరో 100 కోట్లు అప్పించో, నీకు దీంట్లో ఏం తక్రాలు పడ్డావు, ఎక్కడ నీకు డబ్బులు వచ్చాయి, ఏ రూపంలో వచ్చాయి, అది బయట చేయాల్సి వచ్చిన తీసుకొచ్చి లెక్కర్ స్కాము, తోటకూర అంటే ఉర్ర నమ్మేది. బయటకు ఇద్దరు తీసుకెళ్ళి గుండె వస్తుంది, ప్రైవేట్ కేసు పెట్టి ఇదే ఈడీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కేసు కట్టి
నువ్వు 100 కోట్లు ఇచ్చానని పబ్లిక్ డొమైన్ లో చెప్పావు కదా ప్రెస్ కి. అవును, direct Yes, చెప్పాడు. ఏ బేసిస్ లో ఇచ్చావు, ఎక్కడ ఏ విధంగా ఇచ్చావు, క్యాషా, బ్యాంకా, తోటకూర మిథున్ రెడ్డి అయితే 5 crores క్యాష్ ట్రాన్సాక్షన్, ఏది త్రూ బ్యాంక్, మళ్ళీ రివర్స్ కాంట్రా ఎంట్రీ ఉంది ఓవర్. ఈ విషయం తేల్చండి. మిగతా అమౌంట్ గురించి డైరెక్ట్ విజయసాయిరెడ్డి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి 4 పేర్లు చాటీలు చెప్తే 4 తీసుకొచ్చి ఎంక్వైరీలని అలా అక్కడ నేలమాలిగల్లో డబ్బులు పెట్టాడని వీడి ఫామ్ హౌస్లో పెట్టాడంటే కాలేజీలో నన్ను తీసుకెళ్తే మల్లారెడ్డి పేరు చెప్తాను. మల్లారెడ్డి కాలేజీలో కూడా వ్యాపారాలు జరుగుతాయి సార్, వాళ్ళు అక్కడెక్కడో పెట్టుంటారు తవ్వి అని. అలా ఇంకో నారాయణ కాలేజీలో కూడా జరుగుతాయి సార్, అక్కడ పెట్టుంటారు. ఇది బిజినెస్ అండి. కరెక్ట్గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్లో అవుతున్నప్పుడు ప్రైవేట్ కాలేజీలో అందరూ దందా చేస్తారు, ఎవరు చేయరు. చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు కదా. మరి వాళ్ళని వదిలేసి అలా తేగల కృష్ణారెడ్డి గారు పాత తెలుగుదేశం అట, ఆయనతో ఈ వ్యాపారం అట, కాలేజీలో హాస్పిటల్లో ఇలా ఆవిడ డైరెక్టర్ అట, ఈ టాగోనితనమే. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు బిజినెస్ చేస్తున్నారు కదా. రాజకేష్ రెడ్డి చిన్న ఎంపీతో కూడా వ్యాపారం చేస్తుండే ఎంపీతో. ఆయన ఎంతవరకు మాట్లాడలేదు కదా, మరి దాని మీద రియాక్షన్ లేదు కదా. ఓకే, సో ఇవన్నీ ఇలా కంటిన్యూ ప్రొలాంగ్ అయ్యే తప్పితే ఇష్యూ దీనికి సంబంధించి ఏం లేదు, క్లియరెన్స్. ఓకే ఓకే, ఏంటి సార్ ఈ తిరుపతికి సంబంధించిన వ్యవహారం ఎప్పుడు చర్చించాల్సింది? ఈ 14-15 నెలల్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ అవుతుంది, ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఒకటి ఏదో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించి మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన తిరుపతికి సంబంధించి ఒక సీఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మరి ఏం చెప్తారు? నేను ఒకటి చెప్పనా సార్, ఈ బిఆర్ నాయుడు అనే వాళ్ళు ఎప్పుడైతే తిరుమలకి దాపరించాడో అప్పటి నుంచి దరిద్రం మొదలైంది. నేను ఎందుకు మొదలు చెప్తున్నానంటే ఆ మహానుభావుడికి దేవదేవుడికి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆద్యుడు. ఆయన మొదలెట్టిన స్వామివారి కైంకర్య సేవలకి సుగమం చేసి ప్రజల మన్నలను పొందిన రామారావు గారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఉంది. అలాగే మాడవీధులన్నీ తొలగించి, అంటే ఇక్కడ మా చిన్నజీరు వెలిగి రియల్ ఎస్టేట్ చేసుకుంటారు నేను వెళ్ళని చెప్పింది. మా చిన్నజీరుని వదిలేండి, ఆ పెద్ద జీరు దేనికుంటాడో భగవంతుడికి కూడా తెలియట్లేదు ఈ రోజు దాకా. ఇక్కడ ఆగమ శాస్త్రం విరుద్ధం ఉంది. నాకు తెలియకడుగుతాను సార్, సుబ్రహ్మణ్యం గారు ఒక మాజీ చీఫ్ సెక్రటరీ, దానికన్నా ముందు టీటీడీ ఈవో చేశారు. అలాగే శర్మ గారు, ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. అయితే మా ఐవీఆర్ కృష్ణారావు గారు. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏది ప్రజలకి చాలా సత్వర దర్శనం, ఈజియెస్ట్ వేలో క్రియేట్ చేయడానికి ప్రభుత్వం చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరు చేసి ఉంటారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా. నేను ఎందుకు ఇంత అథెంటికేటివ్గా చెప్తున్నానంటే, నేను అగ్రిగేట్ 3-6 months ఒకసారి వెళ్తాను నేను తిరుమల. నేను ప్రతిసారి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ చూశాను, డిఫరెంట్ అభివృద్ధి, అద్భుతాలే. అందులో ముఖ్యంగా నిరంతరం అన్నప్రసాదాలు కానీ, అక్కడ నిరంతరం చిన్నపిల్లలకి పాలు కానీ, ఏ రోజైతే బిఆర్ నాయుడు వచ్చాడు సరిగ్గా జరగట్లే. ఆఖరికి ప్రజలు విముఖత తెలియజేసినా సరే ఆ తెప్పలశాలలో కూర్చోపెట్టి వాళ్ళతోనూ వాళ్ళ నాట బహిష్కరించాలట. ఊర్రో మీరు మమ్మల్ని బహిష్కరించడానికి, దేవుడికి మాకు మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయడానికి ఎవరు ఇచ్చారు మీకు? పార్టీకి షరతులు వహించుకుంటే చంద్రబాబు నాయుడు గారి దయాధరం భిక్షలతో మీ మొఖాన్ని పడించిన పోస్ట్ అది. ఏముంటాయి మీకు సూపర్లేటివ్ డిగ్రీస్ డిస్క్రిప్షన్స్? అసలు మమ్మల్ని ఎవరు మీరు చేయడానికి? పైపచ్చు ఎస్కలేటర్ పెట్టారు సార్, తెలుసా మీకు? ఆ ఎక్స్పెరిమెంట్ విఫలమైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 lines, అంటే ఆ ర్యాంప్ మీద ఎక్కితే మీరు వెళ్తే తెలుస్తుంది, ఆ ర్యాంప్ మీద ఆల్మోస్ట్ 3 లైన్లతో ఎంతో చేస్తారు. నీ శాతనైతే అలా విఐపి దర్శనాలు ఉంటాయి, అట్లా తెగిలి అవతల పడే తగ్గించేసి అలా 10,000 రూపాయల దర్శనం శ్రీవా అనేది నిన్న మొన్నటి దాకా నీకు తీరువ తెన్నవేలేదు. శుభ్రంగా ఎయిర్పోర్ట్ లో దిగి వాళ్ళం టికెట్ కొనుక్కుని హ్యాపీగా స్వామివారి దర్శనంకి. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా ఉంది, రిటర్న్ ఫ్లైట్ టికెట్లు కూడా మిగులుతాయి, హ్యాపీ వందే భారత్ ట్రైన్కి వచ్చేసి వాళ్ళం. చాలా తోకాలని పనికిమాల నిర్ణయాలు. పైన టికెట్లు ఎవరు కింద ఇస్తారంటే 8 మంది ప్రాణాలు పట్టనెట్టుకున్నాడు అక్కడ. ఇవన్నీ వైకుంఠ ఏకాదశి చూసాం. ఈ కథ కమర్షియల్ ఏంది, ఏ టెక్నాలజీ, చంద్రబాబు గారు ఏ అనగానే ఇక్కడ లేదు క్వాంటమ్ కంప్యూటర్లతో కూడా దర్శనాలు చేయించేస్తాం చెప్పి బాగుంటుంది. అది కూడా చెప్పండి, అది కూడా చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పారు, పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఈయన కూడా చెప్పేస్తారు. ఏ టెక్నాలజీ లేని టైంలోనే లక్షల మంది స్వామివారి దర్శనాలు చేసుకున్నారు, ఒక కష్టం లేకుండా. పట్టెడు అన్నం తిని స్వామివారి సన్నిధిలో ఆయన ప్రసాదం దొరికిందని తృప్తితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, యాడ తెచ్చిండో తలకాయ మేళం అంతా తీసుకొచ్చి లేనిపోని తలకాయ నొప్పులు పెట్టి కాక ఏ టెక్నాలజీ అట, మొదలదానికి దిక్కు అట, కడదానికి కళ్యాణం అట అవడం నీళ్ళటాడు. కానీ మాజీ టీటీడీ ఈవోలుగా పనిచేసిన వాళ్ళే వీటిని విమర్శిస్తున్నారంటే అక్కడ ఏదో తప్పిదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా సార్, మీకు మాట చెప్పనా, ఇప్పుడు మీరు ఒక పాత ఆర్గనైజేషన్ లో ఏదో ఫ్రెండ్ ఎవడో పిలిస్తే వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ పద్ధతి అడాప్ట్ అయినప్పుడు మనసులో ఎలా ఉంటుంది, దోహించేస్తుంటది, ఇలా పాడైందని ఎవరు అనుకోరా. ఖచ్చితంగా సిస్టమేటిక్ వేలో అంత ఈ రోజు చంద్రబాబు గారు లెగసి, రామారావు గారు లెగసి తిరుమలని ఇవాళ మనకి ఇలాగ కేక్ వాక్ చేసి ఇచ్చారు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా తక్కువ చేయలేదు సార్. మీకు మళ్ళీ చెప్తున్నా, ట్రాన్స్పరెన్సీకి హైలైట్. మీరు ఇక్కడ కూర్చొని టికెట్ బుక్ చేసుకుని మీ స్లాట్ తెలుసు మూసుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. వచ్చి మొత్తం పెంటెట్టింది కాక ఇప్పుడు లేని పొందాలి కానీ
ఆ 300 టికెట్లు దొరికే పరిస్థితులు కూడా లేవు, ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతున్నాయి. అది ఆ సిస్టమ్ సర్వర్ అసలు అన్నీ చెప్తున్నాం కదా, ఒక్క పరిస్థితి ప్రజలకు అనుగుణంగా ఉన్నది ఒక్కటి లేదు అక్కడ. అది మాట్లాడితే మంటెక్కిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఈ ఛానల్ పరంగా కూడా. పైపచ్చి వీళ్ళు సొంత పెత్తనాలు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి డిస్క్రిప్షన్స్? వచ్చిన కాడి నుంచి తిరుపతి లడ్లు, ఈ తర్వాత తలకాయ నొప్పులు ఏం చేస్తున్నారు? కోర్టులేమో ఏం లేదని చెప్పేసి కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి. సార్ మీరు చిడతలు వాయించినందుకు పోస్ట్ వచ్చింది ఉండండి. ఇప్పుడైనా స్వామివారి సన్నిధిలో 4 పనికొచ్చిన పనులు చేసి రండి, ఎవరు కాదను. ఏంది తలతోక లేకుండా ఏ టెక్నాలజీ? అరే ఎస్కలేటరే వర్కౌట్ అవ్వాలి అక్కడ. ప్రజలు లోపలికి యాక్సెస్ మీరు బంగారు వాకిల దగ్గర నుంచి ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది సార్, ఎంతమంది క్రౌడ్ ఉంటుంది. ఆ స్వామివారి గర్భగుడికి వెళ్ళి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎన్ని రకాల ట్రైల్ చేస్తున్నారు. ఆ లెఫ్ట్ నుంచి తులాభారం పక్క నుంచి పంపిస్తారు, తులాభారం ప్యారల్ గా పంపిస్తారు. 3 టైర్ లైన్స్ అక్కడి నుంచి బంగారు వాకిలకి అడ్రస్ అవుతాయి. అక్కడి నుంచి ఆ ధ్వజస్తంభం కాడ అది ఆల్మోస్ట్ ఇట్ లీడ్స్ టు దేర్. దాన్నే ఇప్పటికి కంట్రోల్ చేయలేకపోతారు. అని తీసుకొస్తారు ఏ టెక్నాలజీ. అసలు ఏంటి చెప్పానండి ఏ టెక్నాలజీ అంటే? ఏమో స్వామివారి గర్భగుళ్ళు ఎరగొడతావా నీకు ఉన్నసారి ఎందుకాక? స్వామివారికి ఎప్పటి నుంచి వచ్చినటువంటి ఆచారాలను మనం మార్చకూడదు కదా. ఇక ఏదైనా దాన్ని కంటిన్యూ చేస్తే మంచిది, కానీ దాన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి వే ఫర్ ఇట్. మీకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ కంజక్షన్ ఎక్కడి నుంచి ఉంది? గర్భగుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి. అది పురాతన కృష్ణదేవరాయ కాలంలో కట్టింది అది. ఆ స్వామివారి లోపల యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందో చూసుకోండి. చూద్దాం మరి. దాని మాత్రం పైకి వచ్చి మనకు బ్రిడ్జ్ వస్తుంది చూడండి, మనం ఒక లోపలికి వెళ్ళి ఎక్కే దగ్గర నుంచి. అక్కడి నుంచి నేను చిన్నప్పుడు వెళ్ళే దగ్గర ఒకటే ఉండేది. ఇప్పుడు అక్కడ 3 లైన్లు ప్యారల్ క్రియేట్ చేశారు. పైపచ్చు పెద్దవాళ్ళ లైన్ అక్కడ కలుపుతారు, స్టార్టింగ్ లో కలుపుతారు. అవన్నీ కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మరి చూడాలి దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేస్తారు లేదా. ఉన్న వాళ్ళకి ముందు అక్కడ నీళ్లును చిన్నపిల్లలకి పాలు టైంకి అక్కడ ఏదో అన్నప్రసాదాలు అట్లా ఇస్తారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ 6-7 గంటలు మొత్తం అంతా. అట్లీస్ట్ ఇంతకుముందు ఏ టైం అయినా సరే అర్ధరాత్రి క్యూలో అయినా ఉన్నా ఎప్పుడున్నా సరే వాళ్ళకి ఆ ప్రసాదాలు అవన్నీ అందిస్తుండే. ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా. సార్ స్వామివారి దర్శనంకి ఎంత కాదనే 24-48 గంటలు పడతాయి సార్ ఉచిత దర్శనం. కొంతమంది దానికి చాలా మెంటల్గా ప్రిపేర్ అవుతారంటే స్వామివారి సన్నిధిలో అన్ని దొరుకుతాయి కాబట్టి ధైర్యంగా అయ్యో స్వామి మమ్మల్ని చూసుకుంటాడని వెళ్తారు. యాడ ఈ సొంత పెత్తనాలు తెలివితేట లేకుండా చేసింది కాక మళ్ళీ వీళ్ళకి వచ్చి సుబ్రహ్మణ్యం గారి స్థాయి వాళ్ళతో కూడా వీళ్ళు పోటీలు పడ్డంటే ఆయన అపర మేధావి, చదువుకున్నాడు, IAS. మీరు ఓకే. ఇంకొకటి మెయిన్ సార్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఒక పెద్ద వివాదం అవుతూ వచ్చింది. ఇప్పుడేమో ఆయనే సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో ఆయన ఏర్పాటు చేసుకున్న 5 సభలకు కావాలి అన్నిటికి. కానీ ప్రభుత్వం ఏమో ఎమ్మెల్యేకి ఏమి ఇస్తాం అదే ఇచ్చాము, ఇంకా ఆయనకి ఏదైనా కావాలంటే ఆయన స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నారు, ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. ఏం చెప్తారు? మాకు అవన్నీ వద్దు సార్. ఫస్ట్ ఆయన Z+ ఉంది. Z+ ఉన్నోడికి 54 నుంచి 57 మంది ఆయన టెరిటరీలో సెక్యూరిటీ ఉండాలి. మీరు తర్వాత ఆయన ఎమ్మెల్యే అనుకోండి లేదా అపోజిషన్ అనుకోండి, అవన్నీ నాకు సంబంధం లేని విషయం. Z+కి గైడ్ లైన్స్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇప్పుడు ఆయన 40 మంది కాదు, గతంలో 638 మంది ప్రైవేట్ సైన్యం ఉండేవారు. పాదయాత్ర అప్పుడు ఎంతమంది ఉండేవారు అందరికీ తెలుసు. సో ఇవన్నీ ఆయన తనని తాను రక్షించుకోవడానికి ఆయన చేసుకుంటున్న పనులు. కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పని ఏంది? మీరు పులివెందుల ఎమ్మెల్యే అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకు అవన్నీ అనవసరం. ఆయన బయటకు వస్తున్నప్పుడు పెర్మిషన్ ఇచ్చింది మీరే. ఆయన ఏదైతే యాత్రలకు వెళ్తున్నారో అక్కడ మీరు Z+ అన్న దగ్గర ఆయన రేడియస్లో 54 నుంచి 58 ఇచ్చి అప్పుడు మాట్లాడండి. అది లేకుండా మీరు ఏమి ఇచ్చి మాకేటి లాభం? చుట్టూ ఊరంతా పెడుతున్నారు 100 మందిని 1000 మందిని అక్కడ లోపల రానివ్వకుండా. ప్రజలు నిలువరించడానికి మీకెందుకు? ప్రజలు నిలువరించి సాధించేది ఏముంది? ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఆ విషయం మాట్లాడుతున్నాం. అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అమ్మ పెట్టబెట్టదు అడుగుతున్నాడు మీతోనూ కానప్పుడు ఆయన పని ఆయన చేసుకున్నాడు. అట్లీస్ట్ ఆయన రేడియోస్ క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి, అందులోంచి ఆయన అడ్రస్ చేయడం ఈజీ వద్దు కదా. ప్రజలందరూ వచ్చి ఆయన మేము పెడిపోతే ఎక్కడ మాత్రం వెళ్తాడు? మనం డెఫినెట్గా ఆ బంగారపల్లి మార్కెట్ యార్డ్లో ఒక్క మనిషిని చేసి వదిలేశారు అందరూ. పోలీసులు లేరు అసలు, పోలీసులు కూడా కంట్రోల్ అలాంటి నిస్సాయ స్థితిలో తను కాపాడుకోవడానికి ఏదో చేయాలి కదా. ఏటి చేయలేని సినిమా వల్ల 4 బౌన్సర్లు పెట్టుకుని ఆడవాడు చేస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు పెట్టుకోలేడు ఆయన. ఆ రేంజ్ లో క్రౌడ్ వస్తున్నటువంటి ఒక పర్సన్ కి సంబంధించి కూడా ఎంత కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. గ్యారంటీగా ఉంటుంది, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందనే భయంతో ఉన్నారు అందరూ. లేని పని తలకానప్పుడు ఎందుకని? ఆల్రెడీ 2 సార్లు అటాక్ కూడా జరిగింది కదా, ఒకసారి రాయదారి, ఒకసారి కోడికత్తితో అటాక్ కూడా. నచ్చలేదు కాబట్టి కోడికత్తి చిన్న గులకరాయి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కామెడీగా, కానీ దాని తీవ్రత హై సెక్యూరిటీ జోన్లో కత్తితో దాడి జరిగింది ఎయిర్పోర్ట్లో. అంటే ఆదమరిస్తే ఎంత డేంజర్ అయ్యిందో ఆ కోణంలో చూడండి. NIA లాంటి కింద మీద పడ్డాడు, దాని తీవ్రతని. కానీ ప్రభుత్వం మాత్రం దానికి ఇంత టైం పీరియడ్ వచ్చినా, ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకోలేదంటే. ఏమీ పట్టించుకోవట్లేదు సార్ అసలు. సెక్యూరిటీ అన్న దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాడ్కి వెళ్ళినా సరే తీవ్ర ఇబ్బందులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.
ఎంతసేపు జనాలు వచ్చారంటే ఏముంది, మీరు సర్కార్ ఎక్స్ప్రెస్ 24 గంటలు లేట్ 48 గంటల లేట్ అని చిన్నప్పుడు చదువు కామెడీ చేసుకునే వాళ్ళు. అలా మీరు బంగారుపల్లి అనేది నెల్లూరు పర్యటనలో అడ్రస్ చేస్తున్నారు జనాలని. ఏ రాజధాని ఇది నెల్లూరుతో ఇంకో సభకి వెళ్ళినప్పుడు చెప్తారు. అలాగే రేపు బొగ్గన రాజధాని కొడుకు పెళ్లికి వెళ్తాడు ఆయన, తర్వాత రాజమండ్రిలో మొదలగడ పద్మనాభం గుంట్లో పోలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాడు. అది అసలైన సినిమా ఉంటుంది. ఎందుకంటే ఒక దెబ్బ 6 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు కలిస్తే పిఠాపురం, కాకినాడ అండ్ ముఖ్యంగా రాజానగరం దగ్గర ఎవరు మన దాసిరెడ్డి రాజా గారు వాళ్ళ బ్రదర్, ఆయన కూడా చాలా ఉవ్విళ్ళూరుతాడు రాజకీయాలను అరంగేట్రం చేయడానికి. పవర్ అయితే తెలుస్తుంది. జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తారు, తట్టుకోలేవు. పైపు ఎయిర్పోర్ట్ నుంచి రాజానగరం రావడానికి ఎంత టైం పడుతుందో అందరికీ తెలుసు. అది 18 కిలోమీటర్లు. అక్కడి నుంచి కాకినాడ పిఠాపురం 60-70 కిలోమీటర్లు. జైలు దగ్గరికి మీరు లాస్ట్ టైం లాగా ముగ్గురే ములాఖాత్ కట్టి ముగ్గురికే పర్మిషన్ అని మహా అయితే వెళ్ళిపోయి దగ్గర రేడియస్లో ఇవ్వచ్చు. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది కదా మన నెల్లూరులో. కానీ మినిమం ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, మేము అక్కడ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడే హెలిప్యాడ్కి ప్లేస్ చూసుకొని మేము పర్మిషన్ ఇస్తామని చెప్తారు. కావాలని చెప్పేసి 3 కిలోమీటర్ల దూరంలో 4 కిలోమీటర్ల దూరంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. బల ప్రదర్శన కోసం కాక ఇవన్నీ ఏం చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎయిర్పోర్ట్ మొన్న హెలిప్యాడ్ దగ్గర ఇచ్చారు, ముగ్గురితోనే ములాఖాత్ అయింది. అప్పుడే జనాలు కనపడలేదు కదా, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. తర్వాత సినిమా స్టార్ట్ అయింది. ఓ పని చేయండి సార్, సింహరాజ్ సినిమా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారికి. అమ్మ రాజన్న వచ్చాడు, తొక్క వచ్చాడు, తోటకూర వచ్చాడు, ఇలాగ వచ్చి వెళ్ళిపోమంటే మీరు ఇలా వచ్చి వెళ్ళిపోతారు. లేదా పాతాల పేరు సినిమాలో ఏమైనా రామారావు గారి దగ్గర దొరుకుతుందేమో కనుక్కుని ఒకసారి కాళ్ళకి రాసి జగన్మోహన్ రెడ్డిని పాతాల పేరు వేడి అక్కడ ప్రత్యక్షం అమ్మానండి. ముద్రగడ గారి ఇంట్లోనే ఉన్నాను, నెక్స్ట్ ఆ జైల్లోనూ ప్రత్యక్షం అయితే అయ్య బాబోయ్ ఇంకేంటి పర్యటనలు జనాలు రాలేదు, హ్యాపీగా చూపించాం వచ్చాం. ప్రభుత్వం ఎంతకన్నా ఇంకేంటి చేస్తుంది పులివెందుల ఎమ్మెల్యే గారికి చెప్పడానికి బాగుంటుంది. ఆ రెండు చూడండి, ట్రై చేయండి. సింహరాజ్ సినిమాను పాతాల భైరవిలో లేహ్యం తీసుకొచ్చి జై పాతాల భైరవి అని తాడేపల్లి నుంచి రాజమండ్రి జైల్లో దిగి మిథున్ రెడ్డి గారిని పరామర్శించి తర్వాత మళ్ళీ లేహ్యం రాసుకొని జై పాతాల భైరవి అని ముద్రగడ దగ్గర. మీరేమి ఎట్లా చదువుతున్నారు? హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమో జనమే లేరు, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అని చెప్పి చెప్తున్నారు. మాకు వద్దు సార్ జనాలు లేరు. మీరు సింగపూర్ నుంచి ఏడు చేస్తారు చెప్పండి మాకు, నాకు ఆ జనాలతో మాకెందుకు. ఇప్పుడు ఏంటి ఎలక్షన్ కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి వెనకాల 40% ఓటు బ్యాంకులు ర్యాలీ అయినా మాకు వచ్చిన నష్టం లేదు, రాకపోయినా మరీ నష్టం లేదు. 2029 ఎలక్షన్ అయితే చూసుకుందాం. కానీ మీకు ప్రభుత్వం ఇచ్చిన 164 స్థానాలతో సింగపూర్ వెళ్ళారు మీరు, మీ అబ్బాయి గారు నారాయణ గారిని ఒంటరి మనిషిని చేసి వదిలేసి వచ్చారు. 2 రోజులు ముందు ముగించి అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్ మీద అక్కడ చేయమని చెప్తే ఆల్రెడీ ఇంకా ప్రస్కరించేది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమరావతిలో ఏం చేయాలి? నువ్వు నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నేను రోజు ఈహా ముందు నుంచి వెళ్తున్నాను, ఈహా నుంచి వచ్చాను, ఈహా దాటానండి ఇప్పుడే, ఈహా టర్నింగ్ తెప్పాలా సార్, ఈహా రావాలా సార్ అని అడుగుతున్నాను అనుకోండి. సార్ నేను నాకు పిలిచే ఉద్దేశం లేదు సార్, నేను ఇంటర్వ్యూ చేయను అని చెప్తే సార్ ఈహా దాటుతున్నాను సార్ ఈహా టర్నింగ్ తిప్పుతున్నాను సార్ అన్నారు అనుకోండి, ఏడు చేయాలి నేను. మన ఇద్దరు కాన్వర్సేషన్ రేపు పొద్దున మా దేవినేని ఉమాదేవిని ఇంకోటి లీక్ అయినట్టు అయింది అనుకోండి, ఇదేంటి ప్రసాద్ గడి ఏహామని తిరుగుతుంటే అశోక్ వెళ్ళట్లేదు అని అవడం డిస్కస్ చేస్తారు. ఈ పనికి మాలిన ఏహాలు వదిలేసారు, దరిద్రం వదిలింది అనుకుని సంతోషించి బ్యాక్ 90% ఉంటుంది. అది ఆలోచించకుండా నన్ను పెళ్ళట్లేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకు సరే మాజీ ఎంపీ గారు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇలాగే వాళ్ళ నితిన్ సినిమాలో నన్ను కొట్టలే అంటారు చూడండి. అలాగే జనాలు రాలేదు సార్, వచ్చారు సార్, మాకు వద్దు సార్, మీరు సింగపూర్ నుంచి ఇద్దరు ఏడు తెచ్చారు చెప్పండి సార్. అలాంటి దావోస్ వెళ్ళి వచ్చిండ్రు, అది కూడా ఏడు చేయలేదు. మిఠాయి పొట్లమే, ఇక్కడ కూడా మిఠాయి పొట్లమో కాదు చెప్పండి. మిఠాయి పొట్లం ఖచ్చితంగా, ఎందుకంటే ఆడి తల్లితోడు ఒక్కటి నేను కన్సర్టరిజం లేదు, మా వాళ్ళు ఎవరు వచ్చి కట్టరు, ఓ స్టార్టప్లు మేము పెట్టం. ఇంకేటుంది అక్కడ వ్యాపారం, 95 కాడి నుంచి మీరు పోతున్నారు. ఎన్ని వాళ్ళు వెళ్ళిండ్రు అందరికీ లెక్కలు ఉన్నాయి. ఒకటేనా ఇంత గిలక్కైనా తీసుకొచ్చారు చెప్పండి. 14 నుంచి 19లో కూడా ఏమి మీరు నాకు అనవసరం. 95 కాడి నుంచి ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. వీళ్ళని చూసి అమరావతికి 4 బొమ్మలు వేసి ఇస్తామని ఇచ్చారు. బొమ్మలు వేసి ఇచ్చిన కాడికి ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి, మన బొమ్మలు ఉన్నాయి కదా, నవనగరాలు పెట్టండి. సింగపూర్ కన్సల్టేషన్ లేదు అంటే సింగపూర్ వచ్చి కట్టడు, ఎలాంటి వాడికి ఇవ్వండి. అయితే మా ఆడు నవభారత్లో ఉన్నాడు, నవయోగ ఉన్నాడు, వీళ్ళందరికీ మన దేశం కడతారు. ఆ నవనారాయణ కదా బొమ్మ ఇచ్చిన తర్వాత కట్టడానికి ఏంటి కష్టం మీకు? ఎందుకు మనం ప్రధాని మోదీ గారు మళ్ళీ చెప్తున్నాను, హాస్పిటల్కి నవనగరాల్లో ఒక జోను, ఆ హోటళ్ళకి ఒక జోను, అలాగే ఇంకోటి ఏంటి విద్యా వ్యవస్థలకు ఒకటి ఇలాగ ఇచ్చారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ విద్యా వ్యవస్థ ల్యాండ్ ఇదే బాబు నవనగరాల్లో వచ్చి కట్టుకోండి అంటే వాళ్ళు ఎవరండి వచ్చారు కదా, చాలా మంది వాళ్ళు వచ్చారు. తర్వాత కూడా వచ్చింది కదా, వాళ్ళతో పాటు ఇంకో 10 మంది రమ్మనండి. మహేంద్ర యూనివర్సిటీ చాలా ఉన్నాయి కదా వచ్చాయి, రమ్మనండి సార్. ఎవరు కాదన్నమాట. అమరావతిలో 34,000 ఎకరాలు పాపం మా రైతులు త్యాగం చేసి ఇచ్చిండ్రు. దీనికన్నా ముందు ఒకసారి శాశ్వత రాజధాని అమరావతిని గజెట్ తెండి సార్, ఎన్డీఏ కూటమి కదా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఓ బిల్ ఎట్టమన్నాడు సార్, అమరావతి రాజధాని మేము ఎన్డీఏ కూటమి పరంగా ఇచ్చామని. ఈ రోజుకి ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? అది ఎందుకు చేయట్లేదు?
ఇప్పుడు మోదీ గారు ఎందుకు వచ్చారు, చేయట్లే? మోదీ గారు వచ్చారు, 2 సార్లు వచ్చారు. వచ్చి 2 సార్లు కొట్టాడు కదా, ట్యాంకర్లు కొట్టిండు, ఒకసారి నీళ్లు చెంబులు నీళ్లను మట్టి మన మొఖాన్ని వేసిపోయింది ఆయన. చిన్నపిల్లలు చేసి పవన్ కళ్యాణ్ చేతిలో శాటిలైట్ పెట్టాడు. ఈ పాలు ఇదొక్కటి ఎందుకు చేయడు? ఎందుకు కంక్లూడ్ చేయట్లేదు? కూటమిలో ఉన్నారు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళిద్దరితోనే మరి తప్పని ఎందుకు మారుతున్నారు? అమరావతి ఇది మెయిల్ ఎట్టాడు అంటుండ్రు లోకేష్ గారు. అరే ఎవరు పెట్టిన మురళీకృష్ణ ఆయన కూడా రెడ్డి ఆఫీస్లో పెట్టాడు. సరే, వెరీ గుడ్, పెట్టాడు. ఏమని పెట్టాడు? ఎవడికి పెట్టాడు? పెట్టినోడు వాడు చెప్పాలి కదా మాకు. ఈడ కంపెనీ ఇది తెస్తానంటే, నాకు ఇది వస్తానంటే ఈ మెయిల్ పెట్టండి. మెయిల్కి ఏంటి ప్రభావం ఉంటుంది? నేను పెడతాను మీకు కింద మన కామెంట్లు పెడతాను కదా సార్, ప్రసాద్ గారిని పిలవద్దని చెప్తున్నాను, మీరు ఆపారా? చెప్పండి సార్ ఒక మాట. అరే తిడుతూ కామెంట్లు పెట్టట్లే, తిట్టేవాళ్ళు తిడతా ఉంటారు. రావు ఈయన పిలకండి, ఇది తప్ప ఎవరికి ఉండే ఇంప్రెషన్ వాళ్ళకు ఉంటుంది కదండి. అంటే ఇంప్రెషన్ ఉండాలి కదా. ఫస్ట్ నీకు ఇంప్రెషన్ ఉన్నాడు వాడు చెప్పాలి కదా. నువ్వు ఏం చెప్పాలి? నాకు ప్రసాద్ మీద ఇంప్రెషన్ ఉంది, నువ్వు తిట్టినా పర్లేదు, నువ్వు ఆయన పిలవద్దని చెప్పినా నేను పిలుస్తున్నాను అన్నది ఇంప్రెషన్. ఈ సప్రబాబు అంటే మురళిగారి పేరు మెయిల్ పెట్టాడట, ఎవడికి పెట్టిండు? కొన్ని పలానా కంపెనీ. దీంతో మనకి 19 నుంచి 24, 14 నుంచి 19 2 టర్ముల్లో వీళ్ళు ఎంఓఏలు చేసుకున్న మన దగ్గర ఉన్న 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో చూపించారా? కానీ 1 లక్ష రూపాయలన్నా గ్రౌండ్ అవ్వాలి కదా. గ్రౌండ్ వద్దు సార్, ఇది ఒకసారి మనకి ఒప్పందాలు చేసుకున్నాడు వీడు, అలా మురళిగడ్డ మేలెట్టాడు లేకపోతే ఎల్లగడ్డ మేలెట్టిన దానికి వాళ్ళు రావట్లేదు. ఇది చెప్పాలి కదా ప్రజలకి. ఒప్పందం అయితే చేసుకున్నారు సార్ అప్పుడు మన ఇంటర్నేషనల్ సిఐ సమ్మిట్లు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వచ్చారు సార్ వీళ్ళు. కానీ వీళ్ళని అడ్డుకుంటుంది వాళ్ళే. చెప్పండి ఫస్ట్. దాని మీద మాట్లాడలేదంటారా? అర్రే సరే సార్, 200 మెయిల్ అట ఏంటి? కింద కామెంట్లు చూస్తారు ఎప్పుడైనా? ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మనకి, అది వాంటెడ్లే జరుగుతాను. అదే కట్టు పేస్ట్, ఆ కట్టు పేస్ట్ బ్యాచ్ మెయిల్ కూడా పెట్టేస్తాడు ఎవడైనా. అట్లా ఉండదు కదా. ఉందనుకుందాం, ఒకటి ఎవిడెన్స్ ఒకటి మన మొఖాన్ని పడేయాలి కదా. దెబ్బకి ప్రసాద్ గారు నోరు మూసేస్తారు కదా. బాబోయ్ అడవాడు టవర్స్ ఉన్నాయి సింగపూర్ పక్కన మలేషియాడు, ఆయన బతిమాలి నేను తీసుకొస్తుంటే అడ్డిసరిల్లు. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్, ఈ ఈవీఎంలకు సంబంధించి ఇష్యూ రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు, అన్ని పార్టీలు వస్తున్నాయి. ఏంటి ఈ గోళ? ఈరోజు ఏదో పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ వదులుతా అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఏడు చేయగలరండి? ఎలక్షన్ కమిషన్ దేబ్జిలో పనిచేస్తుంటే మనం ఏడు చేస్తాం? మీకు ఒకటి గుర్తుంచుకోండి, రక్షించేవాడే భక్షకుడు, భక్షించేవాడే రక్షకుడు. ఇది కనుక చాలా ప్రజలు గ్రహించగలిగితే సుప్రీంకోర్టు వెళ్ళి సారీ చెప్పేస్తుంటారు. ఇక్కడ రజిత్ కుమార్ 25,70,000 ఓట్లు ఎత్తేసాడు, సారీ చెప్పేశాడు, ఎలక్షన్ అయిపోయింది, రెండోసారి ప్రభుత్వ స్థాపన జరిగిపోయింది. డీకే అరుణమ్మ ఓడిపోయింది, లాస్ట్ 2 రోజుల ముందు పిలిచి నువ్వే గెలిచావటం, ఏడు చేయగలిగారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏది? అలా సెన్నమనేని రమేష్, వీడికి 2 పౌరసత్వాలు ఉన్నారు, మమ్మల్ని ప్రాణాలు తినేస్తుండీ, రోజు కేసులే. 2 టర్ములు ఎమ్మెల్యే కింద ఉద్ధరించేసాడు మనని. మూడోసారి తూచ్, ఈసారి నిలబడకమ్మా. మరి 2 సార్లు నిలబడినప్పుడు ఎక్కడ సచ్చారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? నాటకాలుగా ఉందా? పైపచ్చు నీకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. మీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్సిడెంట్ తెలుసు కదా, అది బద్దలు కొట్టి ఈవీఎం బద్దలు కొడితే కేసు లేదు, ఎవరు ఎలక్షన్ కమిషన్ పెట్టాలి కదా. అవాంఛనీయ ఘటనలు ఒక్కటి కూడా గెలకుండా గెలిచేశారని డిక్లేర్ చేసిపోయారు. అలా కూడా ప్రైవేట్ కేసు చెప్తే ఆ నెత్తిలో అప్డేసేసారు. మరి నీ బాధ్యత ఏది అక్కడ? పోనీ ఇదొకటి మాట్లాడతాం. ఇవన్నీ పక్కన పెడితే నీకు ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అన్నవి 2014 నుంచి ఈరోజు దాకా జరగట్లేదు. నాకు దీనికి సింపుల్ సిచ్యువేషన్ చెప్పాలంటే, ప్రభుత్వ వ్యతిరేకత అన్నది కొంత ఏడిస్తస్తుంది ఎప్పుడైనా ఉంటుంది. దానికి డిమానిటైజేషన్, లేదంటే కరోనా పాండమిక్లో నడిచి చచ్చిపోయిన ప్రజలు వీళ్ళు పట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది. తర్వాత రైతులు ధర్నా చేసి 100,000 మంది చచ్చిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో వాళ్ళ చీపులో ఎక్కించి పేకల నుంచి ఎక్కించి చంపేసిన తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో తమ్మింగ్ మెజారిటీలతో గెలిచేశారు. అంటే ప్రభుత్వం మీద ఎవరికి డీసెంట్ ఉండదు. అరే బాగా చంపేశావు కాబట్టి నీకే, అరే నడవలేక చచ్చిపోయాం, తిండి లేక చచ్చిపోయాం కాబట్టి కరోనా నువ్వే మొగుడు అని చెప్పి అడిగే ఓట్లేస్తారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేకత ఏది? మొన్న ఇదంతా ఒక ఎత్తి అయితే, నిన్న మరీ పైశాచికానికి పరాకాష్ట. ఇవాళ రాహుల్ గాంధీకి అంత మండిపోవడానికి కారణం ఏంటంటే 95 లక్షల ఓట్లు తొలగించాం. సబాస్, ఇప్పుడు ఎలక్షన్ ఎట్టేస్తారు. మరి 95 లక్షలతో మొన్న 24లో జరిగిన ఎలక్షన్ ఎవరిది బాధ్యత? అప్పుడు ఓడిపోయారు కదా, చాలా ఎంపీ స్థానాలు పోయినాయి కదా. 100 ఎంపీ స్థానాలండి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్ ఇలాంటివన్నీ ప్రముఖ స్టేట్లలో నాట్ లెస్ దాన్ 100 డెఫినెట్గా ఎంపీ సీట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఒకటి ఇదొక ఎత్తు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పిల్లి లెక్క ఉంటుంది. పిల్లి లెక్క ఏంటి? ఖచ్చితమైన లెక్క. ఈ లెక్కతో నేను మొన్న ఇంద్రనీల రెడ్డి ఒక అనాలిసిస్ చేశాను. చూస్తే అందులో నాకు ఇంద్రనీల రెడ్డి ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్స్ ఇచ్చాడు. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఒక్కొక్క ఎంపీ స్థానం కంటే 136,000 ఓట్లు గ్యాంబ్లింగ్ చేశారంటే, గేమింగ్ అది ఎక్సెస్ ఓటింగ్ ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గానికి. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ స్టేట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్.
దీనికి ఎవిడెన్స్ ఏంటని అడగొచ్చు మీరు, చెప్తా చిన్న లాజిక్. రెండోది 36,000 ఓట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానానికి అగ్రిగేట్ 36,000 నుంచి 39,000 ఓట్లు గేమింగ్ చేశారు 175 నియోజకవర్గాలు. లాజిక్ ఎందుకంటే ఇది మీకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్తా మీకు. మన జడ్కోట శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గం ఉంది, రాయచోటి ఒక 3 ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళండి. నేను చూశాను, అది రిపోర్ట్ చూశాను. మీరు గమనించండి, గెలిచినోడికి 60,000 ఓట్లు, ఓడిపోయినోడికి 30,000 ఓట్లు, అంటే 30,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నారు. మేబీ తెలుగుదేశం నేను ట్రాక్ చెప్తున్నాను మీకు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓడిపోయినోడికి 30,000 వచ్చాయి, గెలిచినోడికి 90,000 ఓట్లు వచ్చాయి. ఇలాంటివి దగ్గర 40-50 కాన్స్టిట్యున్సీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇదొకే. ఇప్పుడు ఇందులో మీరు ఇదంతటికి ఇంకొక మూలం దొరికింది. 6 గంటలకి ఒక పర్సంటేజ్, పోలింగ్ పర్సంటేజ్ ఒకటి కదా. తర్వాత కడుపు కన్నం తిన్నోడు ఎవడైనా, నాకున్న 57 ఏళ్ళలో నేను చూసిన ఎలక్షన్లో ముగ్గేస్తారు 1000 మీటర్లు 100 మీటర్లు దగ్గర. అందులో తగలని వాళ్ళు గేట్ లోపల తీసుకొచ్చి చచ్చిపోండి, ఇందులో తాళం పెట్టి వీళ్ళు ఓట్లు వేసుకుని రమ్మంటారు. ఇది 12.84% అబ్నార్మల్గా పెరిగింది. నేను కదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్యూ లైన్ లో ఉన్న వాళ్ళే 12.8% ఉంటారా ఎంతమంది? 6 తర్వాత ఇది ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదు. పైపెచ్చు ఈ తెల్లారేసిన రకంలో మా మేన వీవీప్యాట్లు తగలెట్టేసాడు 10 రోజుల లోపున. అది ఎన్ని రోజులు ఉంచాలండి? మినిమం 15 రోజులు 24 రోజులు ఉండాలి. 90 రోజులు పైచీలకు ఉంచాలి. తెల్లారేసి తగలెట్టేసాడు 10 రోజుల లోపున. ఏం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా గజెట్ ఇచ్చిందా? తగలెట్టిండ్రా అందరూ మొత్తం అనవని అని. ఈ ఒక్కడికి డిస్కషన్స్ వచ్చాయి. ఓన్లీ ఏపీకి సంబంధించి 25,70,000 ఓట్లు ఎత్తేసాడు తెలంగాణలో రజిత్ కుమార్. ఐఎమ్ సారీ అని పోతే జడ్డి మీద వల్ల ఎలక్షన్ భరించాలి మనం. ఇంకా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉన్న ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏది? ఇంత బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఆయన అగ్రిగేట్ 136,000 ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో గేమింగ్ అవుతుంటే నేను మొదటి నుంచి చెప్తున్న విశ్లేషణ ఒకటే. నాకు 2011లో జరిగిన జనగణన ప్రకారం 117 కోట్ల జనాభా. ఆ దిక్కుమాల ఈవీఎంలో ఆ దరిద్రగోడ్ డేటా అదే ఏడుస్తుంది. తర్వాత బొడ్డు కత్తిరించిన ప్రతి ఓడికి 18 ఏళ్ళు రాగానే ఆ దిక్కుమాల అర్థం పర్థం లేని దరిద్రగోట్ ఆధార్ కార్డు మన మొహానికి ఓటర్ కార్డు పడితే వీళ్ళందరికీ ఓటు హక్కు ఉంది కదా, డైరెక్ట్కి వెళ్ళి ఆ కొత్త లిస్టులు అవే గేమింగ్. వీళ్ళు అక్కడ దొరికినప్పుడు చెప్తున్నారు. ఏది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మొత్తం మన యోగి ఆదిత్యనాథ్ గెలిచింది అదే ఎలక్షన్. ఆర్ఎస్ఎస్ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు కడతాం, పాలపాయడదేనా పెద్దోడు అయిపోయావు కాబట్టి నేనే నీ వెనకాతలు దన్నుని 20 ఏళ్ళకి ఒకటి పెట్టారు. అది కంటిన్యూషన్ ఏమైంది కంటిన్యూ అవుతుంది అన్నిట్లోంచి ఐడెంటిఫికేషన్. రైడ్ మనోడు కొత్తోడు పాతోడు ఈయన డైరెక్ట్గా తీసుకెళ్ళి హిందూ భావాలో క్రైస్తవ భావాలో ముస్లిం భావాలో ఏవో చెప్పి పెట్టకథలు తీసుకెళ్లి గోపెట్టలో ఎలక్షన్ ఎంచుకుంటున్నారు. వీళ్ళకి మెయిన్ ఎలక్షన్కి సంబంధించిన లోపల డేటా మీకు ఎన్నిసారైనా ఇంద్రకరణ గోకరణ విద్యలు ఏంటంటే ప్రతి ఓడు తురుముకల్ని అలా హరిప్రసాద్ ఉండేవాడైనా ఈవీఎంలు ట్రాప్లు అవుతాయి తక్కువ అవుతాయని వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మనకు రిటర్నింగ్ ఆఫీసర్ డ్యూటీలో ఉంటారు చూడాలి. మాకు పోలింగ్ చేయండి బాబు, మాకు ఆడ బటన్ నొక్కుతాడు టిక్కు అని బొమ్మ ఓ దిక్కుమాల స్లిప్ మన మొహానికి. ఈ ఓడికి కావాలి. అందులో వెళ్ళిన వాళ్ళు ఎవరు పాత వాళ్ళు ఎవరు ఉంటే అలవే టాలీ అవుతాయి. ఈ ముసుగుడు మాస్టర్ అదే కదా, భూమి పుట్టక నుంచి ఉన్నాడు కదా, డ్యూటీలో ఉన్నాడు, నొక్కుతాడు అటు స్లిప్ బాగానే వస్తుంది. కానీ నాలాడు బుడంకాయ గడ ఎవడో 18 ఏళ్ళు వచ్చినాడు వెళ్ళినట్టు అక్కడ అవన్నీ చీకటి దెబ్బలు నొక్కినట్టు ఉంటాయి. నొక్కిన వాళ్ళు ఎక్కడికి వెళ్తాయో తెలీదు. ఆ డేటా మిస్ప్లానింగ్. ఆ గుర్తు ఎవరికి వెళ్తుందో ఏ గుర్తు పడుతుందో. ఇప్పుడు 2025లో మీరు జనగణన చేయండి, ఎంత చెప్తారు మీరు? జనాభా చేయని దాటిపోయమంటారు. ఈ తాగునీతలు నాకెందుకు లెక్క ఎందుకు ఎట్టరు? లెక్కెట్టి రికార్డ్స్ ప్రకారం ఉండాలి. అది ఇప్పుడు ఈవీఎంలో డేటా ఎక్కించాలి. దానికన్నా ముందు మాయాజాలం రజిత్ కుమార్ 25,70,000 ఓట్లు ఇచ్చేస్తారు. మా వీణాతో వీవీప్యాట్లు తగలెట్టించేస్తారు. ఆ వీవీప్యాట్ స్లిప్పులు ఇక్కడ తీసుకెళ్ళి 95 లక్షల ఓట్లు తీసేసాం, మీరు వేసేసుకోండి అంటే ఏటేసేసుకుంటారు. చూద్దాం మరి దానికి సంబంధించి ఏం జరుగుతుంది. ఈవీఎంస్ మీద ఎలక్షన్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి వీళ్ళకి ఖచ్చితంగా బాధ్యతలు తీర్మానం చేయవలసిన బాధ్యత ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో గతంలో మానబోర్డు శాసనం ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్ తర్వాత ట్రాన్స్పరసీ కొరవైంది. ఏది జరిగినా 14 నుంచి ఈ రోజు దాకా జరుగుతున్న విన్యాసాలు అత్యంతం గమనిస్తే విత్ ప్రతి దానికి ప్రూఫ్స్ ఉన్నాయి తేడా జరిగింది అని చెప్పడానికి. చూద్దాం సార్ మరి దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.